హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కోక్, పెప్సీ ఇలాంటి టిన్స్ ఉంటాయి కదా, వాటితో నేను 3 రకాల డిఐవై ప్రాజెక్ట్స్ చేశాను. అవి ఏంటో చూద్దాము. ఫస్ట్ ఒకదాన్ని తీసుకొని నేను దీనికి యాక్రిలిక్ పెయింట్ స్పాంజ్తో పెయింట్ వేశాను. దీన్ని నేను 2 లేయర్స్ వేసాను, అంటే 2 కోట్స్ వేసాను. అది పూర్తిగా ఆరాక ఇట్లా నేను దానిపైన పిస్తా పైన తొక్కలు ఉంటాయి కదా, వాటిని అక్కడక్కడ అంటించుకున్నాను. ఆ తర్వాత గ్లూ గన్తోనే వాటిని కలుపుతూ లైన్స్ లాగా డ్రా చేశాను. మళ్ళీ అదే గ్లూ గన్తో కొంచెం పైన కూడా కొంచెం లాంగ్ అండ్ షార్ట్ లైన్స్ లాగా చుట్టూ క్యాన్ చుట్టూ కూడా మళ్ళీ దాంతోనే నేను లైన్స్ లాగా డ్రా చేసుకున్నాను. ఇది మనకి 3D ఎఫెక్ట్ లాగా ఉంటుంది. మనం స్పాంజ్తో పెయింట్ చేసుకున్నాం కాబట్టి ఒక రకమైన టెక్స్చర్ కూడా వస్తుంది యాక్రిలిక్ పెయింట్కి. ఇలా మొత్తం అయిపోయాక నేను పిస్తా షెల్స్కి పైన ఎల్లో కలర్ వేసుకున్నాను. ఇవి నేను హనీ బీస్ ఉంటాయి కదా, వాటికి లాగా డ్రా చేద్దామని ఫస్ట్ అన్నిటికీ ఎల్లో కలర్తో పెయింట్ చేసేసుకున్నాను. దాని తర్వాత దానిపైన నేను బ్లాక్ కలర్తో లైన్స్, ఐస్ అవన్నీ డ్రా చేశాను, వింగ్స్. మనం గ్లూ గన్తో డ్రా చేసుకున్నాం కదా ఆ లైన్స్, దాని మీద కూడా నేను బ్లాక్ కలర్ వేసాను. ఇంకా బ్లాక్ కలర్తో మనకి పెయింట్ వేయడం కొంచెం లైన్స్ సరిగ్గా రావు, తొందరగా అయిపోవాలి అలా అనుకుంటే కనుక పర్మనెంట్ మార్కర్తో అయినా మనం ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఇంకా మనకి షేప్ కూడా చాలా మంచి నీట్గా వస్తుంది మార్కర్తో అయితే. నేనైతే కొన్ని బ్లాక్ పెయింట్తోనూ కొన్ని మార్కర్తోనూ డ్రా చేశాను. ఇలా మార్కర్ పెన్తో నేను ఇలా పైన డిజైన్ చేశాను 2. ఇంకా అంతే, ఇలా అయిపోయింది. మొత్తం చుట్టూ అక్కడక్కడ అంటించుకున్నాను. ఈ బీస్ చాలా బాగున్నాయి కదా. ఆ తర్వాత నేను మామూలుగా బ్రౌన్ కలర్ పెయింట్ తీసుకుని నేను వేళ్ళతోనే ఇట్లా పైనే అలా అంటున్న ఒక టెక్స్చర్ లాగా వస్తుంది. మనం డ్రై బ్రష్తో అయినా చేయొచ్చు, దానికన్నా ఇలా చేస్తే ఇంకా మంచి లుక్ వస్తుంది. అది కలర్ ఏదైనా వేసుకోవచ్చు, జస్ట్ నేనైతే బ్రౌన్ కలర్ వేసుకున్నాను. ఇలా పైన కూడా మనం గ్లూ గన్తో షార్ట్ లాంగ్ లైన్స్ డ్రా చేస్తాం కదా, దానికి కూడా నేను గ్రీన్ కలర్తో ఇలా వేలుతోనే కలర్ వేసాను. బ్రష్తో వేస్తే ఒకలా ఉంటుంది, ఇట్లా మన వేలుతో వేస్తే ఒకలా ఉంటుంది. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎప్పుడు వేసే పెయింట్స్ లాగా కాకుండా. ఫైనల్గా అయితే ఇదైతే లుక్ ఇలా ఉంది. మనం దీన్ని ఆర్గనైజర్ లాగా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే ప్లాంటర్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఈ హనీ బీస్ అయితే మా అబ్బాయికి బాగా నచ్చినాయి, అందుకని వాడు తీసేసుకుని పెయింట్స్ పెట్టుకున్నాడు. డెస్క్ మీద పెట్టుకోవడానికి చాలా బాగుంది తెలుసా. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. లేకపోతే ఇలా వాటర్ పోసి మనం ఏదైనా మనీ ప్లాంట్ అలాంటిది ఏదైనా వాటర్ ప్లాంట్స్ ఏవైనా పెట్టుకోవచ్చు. డెస్క్ మీద పెట్టుకోవడానికి, లేకపోతే ఎక్కడైనా టీపై మీద అలా పెట్టుకోవడానికి బాగుంటాయి. చాలా ఈజీగా కూడా అయిపోయింది కదా ఇది. అలాగే దీంతో సెకండ్ది దీంతో నేను ఒక ఫ్లవర్ చేస్తున్నాను. దానికి ఫస్ట్ మనం ఇలా కట్ చేసుకొని వెనక పాటుగా ముందు పాటుగా ఏదైనా ఒకవైపు మనం తీసేసుకోవాలి. తీసుకుని మిగతావి స్ట్రైట్గా లైన్స్ లాగా కట్ చేసుకోవాలి.
ఇలా ఒక్కొక్క స్టెప్ని మళ్ళీ రెండుగా కట్ చేసుకుని మనం ఫ్లవర్ పెటల్స్ కట్ చేస్తాం కదా, ఆ షేప్లో మనం ఒక్కదాన్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి చాలా షార్ప్గా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి లేకపోతే చేతులు తెగిపోతాయి. ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే మధ్యలో మనకి పెటల్స్కి మధ్యలో కొంచెం లైన్ లాగా వస్తుంది కదా, అదొక రకమైన మంచి షేప్ వస్తుంది. ఇంకా ఇట్లా అన్నీ మనం రెడీ చేసి పెట్టుకొని మనం లాస్ట్లో కింద పార్ట్ ఉంటుంది కదా, దాని చుట్టూ మనం ఫ్లవర్ లాగా అంటించుకోవాలి. ఒక్కొక్క పెటల్ని నేనైతే గ్లూ గన్తోనే అంటిస్తున్నాను, కానీ ఇది వెంటనే అంటుకోదు, ఇది మెటల్ కాబట్టి కొంచెం సేపు అలా పెట్టి మనం ఒక 10 సెకండ్స్ అలా నొక్కి పెట్టి ఉంచితే అప్పుడు అంటుకునిద్ది. ఇలా ఒక్కొక్క పెటల్ని మనం రౌండ్గా కట్ చేస్తాం కదా, దాని చుట్టూ అంటించుకోవాలి. మనకి మంచిగా ఫ్లవర్ షేప్ అయితే వచ్చేస్తుంది. నేను దీనికైతే ఏ కలర్ వేసుకోవట్లా, ఎందుకంటే ఇది చక్కగా సిల్వర్ కలర్లో మంచి లుక్ వస్తుంది. ఇలా ఒక ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. నేను ఇంకొక క్యాన్ని ఇట్లా రెండు వైపులా కట్ చేసుకోకుండా ఒకవైపే కట్ చేసుకుని ఇలాగే స్ట్రైట్ లైన్స్ లాగానే ఉంచేసేసాను. ఇలా మధ్య మధ్యలో కొన్నిటిని ఇలా ఫోల్డ్ చేశాను రింగ్స్ లాగా. మనకి ఎన్ని కావాలంటే అన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు, నేను ఎక్కువ చేయలేదు. దీని వెనకాల రింగ్ ఉంటుంది కదా, దాన్ని మనం చక్కగా దాంతోనే గోడకు తగిలించేసుకోవచ్చు, మళ్ళీ వేరేగా పెట్టుకోకుండా. ఇలా కింద దాని మీద మనం ముందు చేసుకున్నాం ఫ్లవర్ని, దాన్ని ఇలా అంటించుకున్నాను. ఇలా రెండు కలిపి ఇప్పుడు మంచిగా మనకి ఒక పెద్ద ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. మనం ఇలా ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. అక్కడ గోడ మీద అక్కడక్కడ అంటించుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మాదైతే వైట్ వాల్ కాకుండా ఏదైనా డార్క్ కలర్ మీద అంటిస్తే ఇవి అయితే చాలా మంచి లుక్ వస్తాయి. అలాగే నైట్ టైం మంచి షైనీగా కూడా ఉంటాయి. ఇదిగోండి మాది వైట్ వాల్ బ్యాక్గ్రౌండ్. అలా కాకుండా బ్యాక్గ్రౌండ్ ఏదైనా డార్క్ కలర్ ఉంటే మాత్రం ఇంకా మంచి లుక్తో ఉంటుంది ఈ ఫ్లవర్. కలర్ కావాలంటే మీకు నచ్చిన కలర్ అయితే వేసుకోవచ్చు. నేనైతే కలర్ అయితే వేయలేదు, ఇలా సిల్వర్ కలర్లో అయితే బాగుంటుందని నేను అలాగే ఉంచాను. మీకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మూడోది ఇదైతే మా అబ్బాయి కోసమే చేస్తున్నాను. ఇంకైతే కలర్స్ ఏమీ వేయొద్దు, అలాగే ఉంచుకున్నాడు. ఫస్ట్ మనం ఇలాగే స్ట్రైట్ లైన్స్ లాగా కట్ చేసేసుకుని దీన్ని ఇలా కింద అన్ని దగ్గరికి వచ్చేలాగా మనం అంటించుకోవాలి. అంటే ఇది నేను హాట్ ఎయిర్ బెలూన్ ఉంటుంది కదా, ఆ షేప్లో చేస్తున్నాను. ఇది మెటల్ వల్ల గ్లూ గన్ను సరిగ్గా అతుక్కోవట్లేదు, అంటే వెంటనే ఊడిపోతున్నాయి. గట్టిగా ఒక 10 సెకండ్స్ అలా పట్టుకోవాల్సి వస్తుంది. నేను సేఫ్ సైడ్గా దీనికి మాస్కింగ్ టేప్ కూడా వేసాను. ఇంకా కదలకుండా చక్కగా మంచి షేప్లో అలాగే ఉంటుంది. తర్వాత ఇలా ఊలు తీసుకున్నాను, దీన్ని కింద ఒక చిన్న ముడిలాగా వేసుకుని ఏదైనా క్యాప్ ఉంటుంది కదా, వాటర్ బాటిల్ క్యాప్ ఏదైనా క్యాప్ అలాంటివి తీసుకుని దీనికి మనకి హాట్ ఎయిర్ బెలూన్కి 4 సైడ్స్ మనకి తాడులు ఉంటాయి కదా కట్టేసి, ఆ షేప్లో నేను ఉండడానికి ఇలా ఊలు తీసుకుని 4 సైడ్స్ అలా వచ్చేలాగా పెట్టుకున్నాను. దీన్ని మనం ముందు చేసుకున్న దానికి అంటించుకోవాలి. ఇవి కూడా ఎక్కువ నా దగ్గర 4 ఉన్నాయి క్యాండిల్స్. అలా ఎక్కువ ఉంటే కనుక చక్కగా ఇలాంటివి చేసుకుని బెలూన్స్ అబ్బాయిల రూమ్లో డెకరేషన్గా పెట్టుకోవచ్చు. నేను ఇలా మా అబ్బాయి రూమ్లో పైన గోడ మీద ఇలా తగిలించాను. ఇదైతే చాలా ఉంది, డిఫరెంట్ కలర్స్ మనం ఎక్కువ తగిలించుకుంటే కూడా చాలా మంచి అయితే లుక్ వస్తుంది రూమ్ డెకరేషన్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ఈ క్రాఫ్ట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. ఇదైతే ఎల్లో కలర్లో ఉంది కదా క్యాప్, నేను దానికి కూడా బ్రౌన్ కలర్ అయితే వేసాను. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఈజీగా అయిపోయినాయి కదా క్రాఫ్ట్స్ అన్నీ. థ్యాంక్స్.